హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఎగ్ పులుసు తయారీ విధానం చూద్దాము. ఫస్ట్ అయితే మనకు ఎన్ని గుడ్లు కావాలన్నా అవి ఉడికించుకొని మధ్యలో 2-3 కాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. కాట్లు పెట్టుకోవడం వల్ల పులుసు అనేది మంచిగా లోపలికి పోయి టేస్ట్ అవుతాయి. కాటు పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పసుపు వేసి ఎగ్స్ని అయితే కొంచెం ఫ్రై చేసి తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ కడాయిలోనే ఇంకా కొంచెం ఆయిల్ పోసేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. ఇది ఎగ్ పులుసు కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఇట్లా ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా మగ్గుతాయి అన్నమాట. తొందరగా మగ్గితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డ మంచిగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట పులుసు. ఉల్లిగడ్డ ఉడకకపోతే టేస్ట్ అనేది బాగుండదు. తొందరగా ఉడకాలి అంటే మనం ఫస్ట్ కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకోండి, ఉల్లిగడ్డ అనేది తొందరగా ఉడుకుతుంది అనమాట. మూత పెట్టేసుకొని కొద్దిగా సేపు అయితే అలానే ఉంచాలన్నమాట. మూత పెట్టి ఉల్లిపాయలలో సాల్ట్ వేయడం వల్ల కొంచెం తొందరగా ఉడుకుతుంది అనమాట. అందుకనేసి అయితే ఎప్పుడైనా సరే మనం తొందరగా ఉడకాలి అంటే ఉల్లిగడ్డల్లో అయినా ఎందులో అయినా సరే, కూరగాయలలో అయినా సరే ఉప్పేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా ఉడికిపోతుంది అనమాట. నేనైతే ఎక్కువ ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. ఏదైనా సరే ఉల్లిగడ్డలలో ఉప్పేసి మూత పెడితే తొందరగా ఉడికిపోతుంది. ఒకసారి అయితే తీసుకొని కలుపుకోవాలి. కొంచెం అయితే ఉడికింది కదా, ఇంకా కొంచెం ఇట్లా ఉడకాలి ఫ్రెండ్స్. మంచిగా ఉడికినప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. అలాగే చూసుకుంటూ కలుపుకోవాలి అనమాట. ఎందుకంటే మాడిపోయింది అనుకోండి, ఏ కర్రీలు అయినా సరే మాడిపోతే టేస్ట్ అనేది అస్సలు బాగుండదు ఫ్రెండ్స్. మాడిపోకుంటేనే చాలా బాగుంటుందన్నమాట. స్మెల్ అనేది వేరే వస్తుందన్నమాట. ఈ ఉల్లిపాయలు ఇట్లా మంచిగా మగ్గిపోయాయి కదా, మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసి మంచిగా అయితే కలుపుకోవాలి. ఇక అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం పచ్చివాసన, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇట్లా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ముందు వేసుకొని ఉంటాం కదా, చూసి వేసుకోవాలి. తగినంత కారం వేసుకొని ఉప్పు ఇట్లా చూసుకొని వేసుకోవాలి. ఇక అది మంచిగా దగ్గరికి అవుతుందన్నమాట. చారు చింతపండు పోసుకొని మూత పెట్టుకున్న తర్వాత మంచిగా దగ్గరికి అయినాక మనం ఉడికించుకున్న గుడ్లు వేసుకోవాలి. ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా, ఆ గుడ్లు వేసుకోవాలి. ఆ గుడ్లు వేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా పులుసు అనేది మంచిగా చిక్కబడుతుంది అనమాట. ఇలా చిక్కబడి దగ్గరకు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవాలన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎగ్ పులుసు. ఓకేనా. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా.